ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు ముందుగా మనం మేషరాశి వారి వివరాలని తెలుసుకుంటాం. 15వ తారీఖు గురువారం. మేషరాశి వారికి ఈరోజు లగ్నంలో చంద్రుడు గురుడు కలయిక వల్ల చాలా అమితోత్సాహంతో పనులని పూర్తి చేయడం అనేది కూడా ఉంటుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలగటం అనేది ఈరోజు ప్రత్యేకత. ఈ కాంబినేషన్ అనేది ఏదైతే ఉందో, చంద్రగురుల యొక్క కలయిక ఏదైతే ఉందో వీరికి అది పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు, కొత్త పద్ధతులు నేర్చుకుంటారు, కొత్త వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇలా ఏది చూసినా కూడా జీవితం నవోన్మేషంగా సాగటం అనేది వీరికి అమిత ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే మధ్యాహ్నం నుంచి ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఎవరైతే కొన్ని దీర్ఘకాలిక రోగాల్లో ముఖ్యంగా రక్తపోటు అయితేనేమి లేదా మధుమేహం అయితేనేమి ఈ 2 రకాల వ్యాధులు ఎవరికైతే ఉంటాయో ఈ రాశిలో జన్మించిన వారు మాత్రం ఆయా విషయాల్లో శ్రద్ధ వహించాలి. కనుక ఆహార పానీయ విషయాల్లో అమిత ఆనందం కలిగింది కదా అని నియంత్రణ మర్చిపోతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా అలానే గోచరం అవుతున్నాయి. వృషభ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అలానే ఒకదాని వెంట ఒకటి పరిగెత్తడం కూడా ఉంటుంది. నిజానికి వీరు ఎంత పిసినారితనాన్ని చూపాలనుకున్నప్పటికీ కూడా అవేమీ కూడా ఈరోజు అక్కరకు రాకపోవటం, అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులే ఏర్పడటం వీరికి లోలోన బాధ కలిగించడం అనేది ఉంటుంది. వీరు పైకి నవ్వుతూ గడుపుతున్నప్పటికీ కూడా లోపల ఒక రకమైన విచిత్రమైన బాధకి గురవటం, ఖర్చులు ఏంటి ఇలా అవుతున్నాయి అని ఒక రకమైన బెంగకు లోనవటం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాల కోసం ఎవరైతే సంసిద్ధులై ఉన్నారో వారికి ఒకంత ఆనందమైతే ఈరోజు లభించటం ఉంటుంది. మిథున రాశి, అమ్మయ్య సాఫీగా ఉద్యోగం వెళ్ళిపోతుంది అనుకునే లోపు ఆ ఉద్యోగంలో ఏదో రకమైన ఇబ్బందులు, అంటే వీరు ఆశించనివి కానీ నిజానికైతే వీరికి ఏదైతే కొత్త బాధ్యతలు అప్పచెప్పారో లేదా కొత్త జాబులకి మారవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయో అవన్నీ భవిష్యత్తుకి మరింత మంచినే చేకూరుస్తాయి తప్ప వీరికి ఎటువంటి సమస్యని కలిగించవు. కానీ వీరు మాత్రం వారిలో ఉండే ఒక చాంచల్య స్థితి వల్ల అయితేనేమి లేదా వీరుకున్న లేనిపోని భయాల వల్ల కానీ కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవటం అనేది ఉంటుంది. ఇక డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. సమయానికి ఆదుకునే బంధుజనం వీరికి ఎప్పుడూ ఉండనే ఉంటారు. ఏదో విధంగా పరిస్థితుల నుంచి వీళ్ళని ఒడ్డెక్కించడం కూడా అలానే ఉంటుంది. ఇంకా ఎవరైతే శిరస్సుకు సంబంధించినవి కానీ లేదా శ్వాసకు సంబంధించినవి కానీ ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారు మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ పని తలపట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత మంచి అనేది ఉంటుంది. ఇక ఉద్యోగ బాధ్యతల్లో కానీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక మార్పులు కలిగే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కొత్త అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు ఈరోజు కూడా ఆయా పనుల్లో ముందుకు వెళ్ళొచ్చు. అవి సానుకూలం అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువ కనిపిస్తుంది.
ఇక నాన్నగారు కానీ ఆ వైపు నుంచి రావాల్సిన మనకి ఏవైనా ఆస్తిపాస్తులు అనుకోండి, లేదా వారసత్వంగా తండ్రి గారు ఇచ్చే ఏవైనా కానీ అవన్నీ కూడా ఈరోజు కొంత వాయిదా పడే దిశలో అయితే ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ వ్యవహారాలు ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు. సింహరాశి వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత వృధా ప్రయాస త్రిప్పట తప్ప పెద్దగా ప్రయోజనం కల్పిస్తుందనేది కనిపించడం లేదు. ఏదో రకంగా ఏ పనిలో అయినా కానీ అది అపసవ్యమైన పద్ధతుల్లోనే చివరికి మరలటం, లేదా మనం చేసే పనిని అపసవ్యంగా ప్రభావం చూపించే వ్యక్తులు తారాసపడటం. దీనివల్ల మనకి కావాల్సినంత గుర్తింపు, గౌరవం పొందలేకపోవటం. ఇవన్నీ కూడా ఈరోజు ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. నాన్నగారి ఆరోగ్యరీత్యా కానీ, నాన్నగారి వైపు ఉండే బంధువుల రీత్యా కానీ వీరు ఎంతో కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కూడా ఈరోజైతే ఉంటాయి. దూరం నుంచి మనకి రావాల్సిన వర్తమానాలు ఏవైతే ఉంటాయో, లేదా మనం ఫలానాది రావాలి, అది ఇక్కడ నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి అని చెప్పి మనం ఎవరైతే ఎదురు చూస్తున్నామో ఈ సింహరాశిలో జన్మించిన వాళ్ళు, వారు మొత్తం మీద వారికి అనుకూలకంగా కొంత వర్తమానం రావటం అనేది కూడా ఈరోజు వీరికి ఒకంత ఊరటనిచ్చే అంశంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో మరి విపత్కర పరిస్థితులు చోటు చేసుకునే ప్రమాదం అయితే లేకపోలేదు. ముఖ్యంగా లగ్నంలో కేతువైతేనేమి, అష్టమంలో చంద్ర సంచారం వల్ల అయితేనేమి, కన్యా రాశి వారు వారి యొక్క చేసే పనుల్లో అయితేనేమి, ఆరోగ్య విషయంలో అయితేనేమి, బంధు మిత్రాదులతో వీరు చూపించవలసిన పద్ధతి విషయంలో అయితేనేమి, ఏ విషయంలో అయినా సరే ఎంతో కొంత సమస్య అయితే లేకపోలేదు. ఒక్కోసారి ఆకస్మిక ప్రమాదకర పరిస్థితులు కూడా కలిగే సూచనలు అయితే కూడా ఉన్నాయి. కనుక వీరు కొద్దిగా శ్రద్ధ భక్తులతో కానీ, ఒక రకమైన నియంత్రణ ధోరణితో కానీ వెళ్ళకపోతే కనుక ఈరోజు తగు మూల్యం చెల్లించుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఏదో నాకు డబ్బుకి లోటు లేదు ఇంకో రకంగా లోటు లేదు అని మరి సంతోషించే లోపే అవి ఇంకో రూపంలో ఆవిరైపోవటం కూడా ఈరోజైతే కనిపిస్తుంది. తులారాశి వారికి వీరిని మరి మార్గాన్వేషకులుగా తయారు చేయడానికి కొంతమంది వ్యక్తులైతే వీరికి చేదోడు వాదోడుగా కనిపించడం అనేది ఉంటుంది. వీరు ఉద్యోగ రీత్యా అయితేనేమి, లేదా కొత్త అవకాశాల కోసం అయితేనేమి ఏవైతే ప్రయత్నిస్తున్నారో వాటి రూపంలో వీరికి ఈరోజు ఏదో రకమైన శుభవర్తమానం లభించడం అనేది ఒకంత ఆనందం కలిగించడం ఉంటుంది. తులారాశి వారికి మరి చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా గౌరవ మర్యాదలు పెరగటం అనేది ఉంటుంది. వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారు మరి కింద పనిచేసే వ్యక్తుల వల్ల కానీ, లేదా తమ కింద పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కానీ వారి విషయంలో మాత్రం ఒకంత శ్రద్ధ చూపించడం అనేది మంచిది. కొన్ని విలువైన వస్తువులు కానీ, లేదా దస్తావేజులు కానీ, పత్రాలు కానీ ఇవన్నీ కూడా చేతులు మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక మనుషులు ఎవరైతే మరి తన యొక్క సహచర్యల్లో ఉన్నారో వారి మీద ఒకంత దృష్టి నిలపడం అనేది కూడా అవసరం. ఇక మిగతా విషయాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగిపోవడం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి ఎవరి మీద ఎటువంటి తమ తొందరపాటుని కనిపించకుండా, లేదా ముక్కుసూటిగా వ్యవహరించకుండా లౌక్యంగా పనులు చేసుకుంటూ వెళ్తే కనుక వీరు ఒకంత ఈరోజు లాభపడడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మధ్యలోనే ఏవో రకమైన కలహాలు, మనస్పర్ధలు వచ్చి ఆ పనులు మరికొన్నాళ్ళు వాయిదా పడటం కూడా సంభవిస్తుంది. వీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఆ విషయంలో వీరు ఈరోజు ఒక
అసహనానికి గురవటం అనేది కూడా ఉంటుంది. దానివల్ల ఆదుర్దా కూడా అంతే రీతిలో పెరగటం అనేది కూడా ఉంటుంది. ఇక చేసే పనుల్లో ఎలాంటి ఒత్తిడి లేకపోయినప్పటికీ తన యొక్క మానసిక స్థితి వల్లే ఏవైనా సరే సమస్యలు కొని తెచ్చుకోవటం కూడా ఉంటుంది. ఇక ఎవరైతే కొత్తగా గృహ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ గృహ నిర్మాణం మరి ముందుకు వెళ్ళే దిశగా ఉండటం అనేది కూడా వీరికి ఒకంత ఆనందాన్ని కలిగిస్తుంది. ధనుర్రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులైతే ఏమీ కనిపించడం లేదు. చేసే ప్రతి పని కూడా యథావిధిగా జరిగిపోవటం అనేది ఉంటుంది. తన యొక్క వాక్చాతుర్యంతో అయితేనేమి, లేదా తన దగ్గర ఉన్న ఒక వినయ విధేయతల వల్ల కానీ వీరు ఎదుట వ్యక్తుల్ని ఆకర్షింపజేయడానికి ఎలాంటి సందేహం కూడా కనిపించడం లేదు. అందుకని వీరిని నమ్మి లేదా వీరిపైన ఉండే ఒక సాఫ్ట్ కార్నర్ దీనివల్ల కూడా వీరికి మంచి బాధ్యతలను అప్పజెప్పటం లేదా అవకాశాలని కల్పించడం కూడా జరుగుతుంది. వీరు వాటిని అంతే తమ యొక్క ప్రతిభా పాటవాలతో మరి సమర్థంగా స్వీకరించడం కూడా అలానే ఉంటుంది. ఇక డబ్బు అనేది ఎప్పటిలాగానే వీరికి మరీ వీరు ఆశించినంత రాకపోయినప్పటికీ కూడా ఏవైతే ఖర్చులు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆ ఖర్చులు రావటం, ఆ ఖర్చులు నిర్వహించుకోగలగటం అనేది కూడా వీరికి కొండంత ధైర్యం ఇవ్వటం అనేది ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు మరి తోడబుట్టిన వారి వల్ల అయితేనేమి, లేదా ఇరుగు పొరుగు వారి వల్ల అయితేనేమి ఏదో రకమైన కొంత సంతృప్తి అయితే లభించడం అనేది ఉంటుంది. అలాగే తను ఇంతవరకు జరిపిన ఏవైతే ప్రత్యుత్తరాలు ఉన్నాయో అవన్నీ కూడా వీరికి అనుకూలకంగా సానుకూలకంగా కూడా ఉండటం అనేది ఒకంత బలాన్ని కలిగించడం కూడా అలానే ఉంటుంది. ఇక వయసు పైబడుతున్నప్పటికీ కూడా మరి శక్తి సామర్థ్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని పూర్తి చేయటం అనేది ఈరోజు మెచ్చదగిన విషయంగా ఉంటుంది. వీరి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో లేదా ఏదైనా సరే ఒక కొత్త విషయాన్ని ఎలా అల్లుకుపోవాలో అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండటం, ఇవన్నీ కూడా వీరికి ఈరోజు లాభం చేకూర్చేలాగా ఉండటం అనేది కూడా ఉంటుంది. అయితే వీరు 10 మందిలో కలిసేప్పుడు మొదట కొంత ఏదో రకమైన ఇబ్బందికి లోనవటం లేదా మొహమాటానికి లోనవటం అనేది ఉంటుంది. దాన్ని తగ్గించుకుని మరింత సంభాషణా పరులైతే కనుక ఈరోజు మరింత ప్రయోజనం పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కుంభరాశి వారికి నడిచేదంతా కూడా ఏదో రకంగా మరి బాధని కలిగించేలాగా ఉండటం అనేది ఉంటుంది. వచ్చే పరిస్థితులు అయితేనేమి, వచ్చే ఖర్చులు అయితేనేమి, లేదా మరి చేస్తున్న వృత్తి ఉద్యోగాలు అయితేనేమి, వేటిలోనూ కూడా అన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉంటాయే తప్ప పెద్దగా అభివృద్ధి పరంగా లేకపోవటం అనేది వీరికి చాలా బాధని కలిగించే విషయంగా ఉండటం ఉంటుంది. చాలా ఎంత నెమ్మదిగా కానీ లేదా ప్రశాంతంగా ఆయా పనులు చేసుకోవాలని వీళ్ళు ఎంత ఉద్యమించినప్పటికీ కూడా ఒక రకమైన కలవరపాటుకు లోనవటము లేదా ఆరోగ్యము అలాగే ఏదో రకంగా పాడవటము, వీటి వల్ల వీరు ఎక్కువ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు ఏదైతే ఏలినాటి ఉందో దాని ప్రభావం వల్ల కూడా వీరు త్వరితగతిన ఏ పని పూర్తి చేయాలన్నప్పటికీ కూడా అది పూర్తి కాకపోవటం, మరి చిన్నదో పెద్దదో ఏదో రకమైన అనారోగ్యం అయితే వెంటాడుతూ ఉండటం, దీనివల్ల దేనిలోనూ కూడా ఒక సమన్వయం లేని పరిస్థితి తటస్థిట్టడం, దీనివల్ల మరి బాధపడటము నలిగిపోవటం అనేది కూడా ఈరోజు కుంభరాశిలో ఎక్కువ ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మరి ఆర్థికంగా ఎంతో కొంత ఇబ్బందులైతే గోచరిస్తున్నాయి. ఎంత డబ్బు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అవేమీ కూడా అక్కడికి రాని చందాన్న ఏడిపించడం కూడా అలానే ఉంటుంది.
ఎవరికైనా సరే ఒక రూ. 10 ఇవ్వాలి అని ఆలోచన వచ్చినప్పటికీ, దానికి తగినట్టుగానే ఎంత పని చేసినప్పటికీ కూడా, ఆ ఆదాయం అనేది కూడా సమయానికి రాలేకపోవటం, మనం సహాయం చేయాలనుకునే సమయానికి మనకే ఏదో రకమైన సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి రావటం. ఇవన్నీ కూడా మీనరాశి వారిని ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. అలాగే మీనరాశికి చెందిన భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క పట్టుదల, కోపాలు ఇంకా అలానే కొనసాగిస్తూ రావటం అనేది కూడా ఒకంత ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది. దేనికి మనం ఎవరైనా అవతల వ్యక్తుల్ని దూరం చేస్తున్నామో, లేదా అవతల వ్యక్తుల్ని కావాలనుకుంటున్నాము, ఇలాంటి వారికి ఒక స్పష్టమైన విధి విధానం లేకుండా పరస్పరం ఒకరికొకరు ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అనేది కూడా మీనరాశి వారికి ఈరోజు ఎక్కువ అనుభవం అవ్వటం అనేది కూడా ఉంటుంది.